ఫస్ట్ టైం చేసినా ఎంత పర్ఫెక్ట్గా కుదురుతుందని అయితే ఊహించలేదన్నమాట. ఇది ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను, ఈ మధ్య అయితే కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ముందుగా ఏంటంటే స్టవ్ మీద పాలైతే పెట్టుకోవాలి. మీగడ ఉన్న పాలైతే ముందుగా మీగడ తీసేసి పాలైతే ఇలా మరిగించుకోండి. తర్వాత ఇలా మరిగిన తర్వాత దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోవాలి. అందులో తగినంత పాలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు చూసుకొని పోసుకోండి. పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుకుంటే బాగుంటుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా పాలల్లో అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఇలా యాడ్ చేసుకోవాల తర్వాత కలుపుకోవాలి. ఒక స్ట్రక్చర్లో కలుపుకుంటే బాగుంటుంది, లేకపోతే ఉండలు కట్టేస్తుంది అనమాట. ఇలా కలుపుకుంటే మంచిగా పట్టేస్తుంది. కొంచెం చిక్కదనం అయితే వస్తుంది అనమాట ఒక 10 మినిట్స్కి. సో ఇలా వచ్చిన తర్వాత మీకు షుగర్ మీరు ఎంత తినగలుగుతారో అంత యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోండి. అప్పుడు కొంచెం దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ అయితే కట్టేయండి. ఈలోపు అది చల్లారుతుంటుంది. మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం మనం. ఈలోపు ఇంతవరకు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. అలాగే లైక్ కూడా చేయండి, కొంచెం బూస్టప్ ఉంటుంది. సో ఏంటంటే దీంట్లోకి నేను 3 ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే దాంట్లో యాడ్ చేసుకోండి. దానిమ్మ, యాపిల్, అలాగే ద్రాక్ష అనమాట. ఇవన్నీ స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. సో నేను ఏంటంటే కొంచెం పలుచగా చేశాను అనమాట. ఎందుకంటే తినడానికి ఇంకా బాగుంటుందని చెప్పేసి మీరు కొంచెం చిక్కగా చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా చల్లగా బాగుంటుంది అనమాట. సో ఈలోపు ఏంటంటే అది చల్లగా ఉంటుంది కదా, సో తినే ముందుగా ఇలా గార్నిష్ కోసం సో బాదం పిస్తా అయితే కట్ చేసుకొని దాని మీద గార్నిష్ చేసుకుంటే మంచిగా తినేటప్పుడు పంటికి తగులుతుంటుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఏంటంటే ఈవినింగ్ టైం చేసుకున్నాం అనుకోండి, నైట్ అంతా పెట్టుకొని మార్నింగ్ టైంలో తినొచ్చు, బాగుంటుంది. ఈవినింగ్ టైంలో తినొచ్చు. సో 1 డే అయినా బాగుంటుంది ఫ్రెష్గా. అలా ఫ్రిడ్జ్లోంచి తీసుకున్న తర్వాత చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. సబ్జాలు తినని వాళ్ళైతే ముందుగా వాళ్ళకైతే సర్వ్ చేసేసి ఆ తర్వాత మనం సబ్జాలు నానబెట్టుకుంటాం కదా, సో నానబెట్టుకునేవి అందులో అయితే యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే ముందుగానే సర్వ్ చేసేసి ఆ తర్వాత మిగతా దాంట్లో మనమైతే సబ్జాలు అయితే యాడ్ చేసామన్నమాట. ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చల్లగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో వస్తాను. బాయ్.